హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గని తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ మొదటి అక్షరం అంటే మీ పార్ట్నర్స్ నేమ్‌లో మొదటి అక్షరం ఆహ్, చూసి మీరు మీ ఫీలింగ్స్ అంటే మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు వీడియో అనమాట. మీ పార్ట్నర్స్ నేమ్స్‌లోని మొదటి అక్షరాన్ని బట్టి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు వీడియో చేయబోతున్నాను. ఇక్కడ నేను 2 ఫైల్స్ పెట్టాను. పైన నేమ్స్ అక్షరాలు కూడా పెట్టాను. ఇంగ్లీష్ లెటర్స్ పెట్టాను. మీరు మీ పార్ట్నర్ నేమ్ ఏ ఫైల్ మీద ఉందో చూసుకొని మీ పార్ట్నర్ నేమ్ 3 టైమ్స్ తలుచుకొని కార్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? పార్ట్నర్స్ నేమ్స్ తెలీదు అన్న వాళ్ళైతే ఫైల్ వైజ్‌గా సెలెక్ట్ చేసుకోండి. 2 ఫైల్సే కదా పెట్టింది. 2 ఫైల్స్‌లో ఒక ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. నేమ్స్ తెలీదండి అన్న వాళ్ళు మాత్రమే అలా ఒక ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. నేమ్స్ తెలిసిన వాళ్ళు మీ పార్ట్నర్ నేమ్ మొదటి అక్షరం ఏంటి అనేది చూసుకొని మీరు ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 3 టైమ్స్ మీ పార్ట్నర్స్ నేమ్స్ని తలుచుకోండి. నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని 3 టైమ్స్ ఊహించుకోండి అనమాట. అలా ఊహించుకొని కార్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. మీరు కార్డ్స్ని సెలెక్ట్ చేసుకోండి. 2 ఫైల్లో ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఓకేనా? ఓకే, ఈ ఫైల్ తీసి పక్కన పెడుతున్నాను. ఓకేనా? ఇది సెకండ్ ఫైల్ అనమాట. ఇది పక్కన పెడుతున్నాను. ఇది ఫస్ట్ ఫైలు. ఇది ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఈ నేమ్స్లో ఈ లెటర్స్లో మీ పార్ట్నర్ నేమ్ని బట్టి మొదటి అక్షరం దీంట్లో ఉంటే ఈ ఫైల్ని చూడండి. ఓకేనా? కనిపిస్తుందా? వీళ్ళు మీరు ఇంతకు ముందులా లేరు, మారిపోయారు. మీలో చాలా చేంజెస్ వచ్చాయి. ఇంతకు ముందులా ఉండండి నాతోటి. ఓకే, మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు. చెప్పాను కదా, ఇంతకు ముందులా ఉండండి మీరు నాతోటి అని చెప్తున్నారు మీ పార్ట్నర్. ఓకేనా? అంటే ఈ కార్డ్స్ ఇక్కడ పెడతాను. ఇది చిన్నవి కదా, ఇది కొంచెం పెద్ద కార్డ్స్ కదా. ఓకేనా? More than 1 year. Oh, ask your angels. Okay. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ ఏంటంటే గతంలో మీరు ఏదైతే వీళ్ళ వైపు ప్రేమను చూపించారో, కేరింగ్ చూపించారో అదంతా మళ్ళీ మీరు అలాగే ఉండండి. నాతోటి అలాగే బిహేవ్ చేయండి. మీరు మీ లైఫ్‌లో మీరు ఉండొద్దు. మీ లైఫ్‌లో మీరు మూవ్ ఆన్ అయిపోవద్దు. మీరిప్పుడు మీలో చాలా మార్పులొచ్చాయి. మీలో చాలా చేంజెస్ వచ్చాయి. మీరు మారిపోయారు. ఇంతకు ముందులా లేరు. మీరు నాతో ఇంతకు ముందులా ఉండండి. పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్‌నెస్ ఇవ్వండి అని ఈ పర్సన్ అనేది
ఈ పర్సన్‌కి అనిపిస్తుంది. మీరు గతంలో ఉన్నట్లుగానే ఉండాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్‌కి. అండ్ ఇక్కడ ఈ పర్సన్‌కి ఏంటంటే మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తోంది. వెయిట్ చేస్తున్నారనమాట. ఏదన్నా దారి ఉందేమో రిలేషన్‌షిప్ పట్ల ఈ మ్యారేజ్ పట్ల ఏదైనా దారి ఉందేమో, ఫ్యామిలీ మెంబర్స్‌ని ఒప్పించడానికి ఏదన్నా అవకాశం దొరుకుతుందేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి. మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏంటంటే అంటే సెపరేట్ మ్యారేజ్ వాళ్ళకి, ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్‌మ్యారేజ్ వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, మీతో మళ్ళీ రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ సంతోషంగా ఉండాలి. మీకొక ఆఫర్ ఇవ్వాలి. మీకొక ఛాన్స్ ఇవ్వాలి రిలేషన్‌షిప్ పట్ల. గతంలో మీరు చూపించిన ప్రేమ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, మీరు మళ్ళీ ఈ రిలేషన్‌షిప్ ఒకవేళ స్టార్ట్ అయితే మాత్రం మళ్ళీ అదే నేను మళ్ళీ అలాగే మీ వైపు నుంచి పొందాలి. నేను ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి ఈ పర్సన్‌కి. మీ వైపుగా ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. కొంతమందికి కాల్ గాని, మెసేజ్ కానీ చేయాలి ఈ రిలేషన్‌షిప్ పట్ల. కానీ మీరు మారిపోయారు కదా! చెప్పానా? మీరు మూవ్ ఆన్ అయిపోయారు. మీరు ఇప్పుడు నేను రిలేషన్‌షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకున్నా సరే, మీరు రిలేషన్‌షిప్ పట్ల ఓకే చెప్తారా లేదా? ఓకేనా? మీరు ఈ రిలేషన్‌షిప్ పట్ల ఓకే చెప్తారా లేదా? ఈ రిలేషన్‌షిప్‌ని మీరు ఒప్పుకుంటారా లేదా? అన్న ఆలోచన వస్తున్నాయి. కాల్ గాని, మెసేజ్ గాని చేయాలి అంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారు కదా! మీలో చాలా చేంజెస్ వచ్చాయి. వీళ్ళని పట్టించుకోవట్లేదు. మీ లైఫ్‌లో మీరుంటున్నారు. మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు. మీ లైఫ్‌లో మీరు బిందాస్‌గా ఉంటున్నారు అని అనిపిస్తుంది వీళ్ళకి. ఎంతసేపటికి మీరు మూవ్ ఆన్ అయిపోయారు. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్‌కి కాల్ గాని, మెసేజ్ గాని చేయాలి అన్నా కానీ భయం వేస్తుందనమాట. ఒకవేళ నేను స్టెప్ తీసుకొని రిలేషన్‌షిప్ పట్ల మీ వైపుగా వస్తే మీరు ఓకే చెప్తారా లేదా? ఎలా? ఏ విధంగా చేయాలి? నాకు స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తోంది. కాల్ గాని, మెసేజ్ గాని చేయాలి అని అనిపిస్తోంది. మీరు ఇంతకు ముందులా లేరు. మీలో చాలా చేంజెస్ వచ్చాయి. వీళ్ళని పట్టించుకోవట్లేదు. ఏమాత్రం కొంచెం కూడా వీళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. వీళ్ళెవరో నేనెవరో అన్నట్లుగా ఉంటున్నారు పర్సన్ వైస్‌గా మీరు. అది కూడా గమనిస్తున్నారు ఈ పర్సన్. దానివల్ల ఏంటంటే మీరు ఇక పూర్తిగా నా చేతిలో నుంచి చేయి దాటిపోయారు. రిలేషన్‌షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. రిలేషన్‌షిప్ పట్ల ఎలాంటి హోప్స్ లేవు అన్న ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్ పట్ల ఏ విధంగా చేయాలి? మీరు చూస్తే ఒక స్టార్‌లాగా కనిపిస్తున్నారు ఈ పర్సన్‌కి. అంటే ఒక స్టార్‌లా అంటే మీ లైఫ్‌లో మీరుంటున్నారు కదా! గతంలో అయితే ఎంతసేపటికి ఈ పర్సన్ వైస్‌గా వెంట పడటం, ఎంతసేపటికి ఈ పర్సనే కావాలి అనటం, మీరు వీక్ అయిపోయారనమాట గతంలో అయితే. ఈ రిలేషన్‌షిప్ పట్ల మీరు గతంలో ఉన్నప్పుడు ఈ పర్సన్ వైస్‌గా వీక్ అయిపోయి ఉండేవాళ్ళు. ఈ పర్సన్‌ని అంటే ఈ పర్సనే కావాలి. నువ్వు తప్పితే నాకు వేరే దారి లేదు. నువ్వు తప్పితే నాకు ఇంకా వేరే ప్రపంచం వద్దు అన్నట్లుగా ఈ పర్సన్ వైస్‌గా ఉండేవారు గతంలో అయితే. ఇప్పుడు అలా లేరు మీరు. మీలో చాలా మార్పులొచ్చాయి. చాలా స్ట్రాంగ్‌గా అంటే చాలా స్ట్రాంగ్‌గా తయారయ్యారు. అంటే మీరు ఇప్పుడు ఒకరికి సహాయం చేసే విధంగా కనిపిస్తున్నారు ఆ పర్సన్‌కి. అర్థమైందా? మీరు ఇప్పుడు వేరే వాళ్ళకి సహాయం చేసేటట్లుగా మీ వల్ల వేరే వాళ్ళు సహాయం పొందేలాగా కనిపిస్తున్నారు. గతంలో అయితే వీళ్ళ వైపుగా ఏంటంటే వాళ్ళు ఇస్తే తీసుకోవటం, వాళ్ళు ఏం చేసినా సరే భరించడం అది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే మీరు వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళకనే కాదు వేరే వాళ్ళకైనా సరే ఏదన్నా ఇచ్చేలాగా కనిపిస్తున్నారనమాట వాళ్ళకి. మీ కెరియర్ కానివ్వండి, జాబ్స్‌లో కానివ్వండి, ఈ మీరు చాలా గొప్పగా కనిపిస్తున్నారు ఆ పర్సన్‌కి, మీ పర్సన్‌కి. అది ఆలోచిస్తున్నారు. దానివల్ల మీకు కాల్ చేయాలన్నా కూడా కొంచెం చాలా భయంగా ఉంది. కాల్ గాని, మెసేజ్ గాని చేయాలన్నా మీరు ఓకే చెప్తారా లేదా? మీలో చాలా మార్పులొచ్చాయి కదా! నేను ఏ విధంగా మళ్ళీ రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేయాలి అన్న ఆలోచనలొస్తున్నాయి. ఈ రిలేషన్‌షిప్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోయింది. మీ నుంచి వాళ్ళకి చిన్న హోప్స్ కూడా లేవు. అంటే దాన్నేమంటారు? చిన్న ఇంట్యూషన్ అనేది కూడా వాళ్ళకి వెళ్ళట్లేదు. గతంలో అయితే మీరు బాధపడుతున్న విషయం కూడా వాళ్ళకి తెలిసేది. ఇప్పుడు మీ నుంచి ఏమీ వాళ్ళకి వెళ్ళట్లేదనమాట.
అంటే మైండ్ వైజ్గా సిగ్నల్స్ అనేవి వాళ్ళకి వెళ్ళట్లేదు. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఇంకా మీరు పూర్తిగా మీ లైఫ్లో మీరు ఉండిపోతున్నారు, మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అయ్యారు, మీరు ఒక స్టార్ లాగా వెలుగొందుతున్నారు అన్న ఆలోచనలు వస్తున్నాయి ఈ పర్సన్కి. మీరు ఇంకా మారిపోయారు. ఇంకా నాతో మీకు ఎలాంటి ఈ రిలేషన్షిప్ పట్ల ఎలాంటి ఈ యాక్షన్స్ తీసుకునే ఉద్దేశం లేదు మీకు అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి ఈ పర్సన్కి. కానీ వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మూమెంట్లో మీరు కావాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. ఈ రిలేషన్షిప్ పట్ల మీ వైపుగా అర్జెంటుగా వచ్చి మీకు ప్రపోజ్ చేయాలి. మీతో గతంలో ఏదైతే రిలేషన్షిప్ పట్ల స్టార్టింగ్లో ఏదైతే మీ వైపుగా ప్రేమను చూపించారంటే ఒక ఫాదర్ లాగా, ఒక మదర్ లాగా మీ వైపుగా ఏదైతే ప్రేమను చూపించారో మళ్ళీ అదే మీ వైపుగా ప్రేమను చూపించాలంటే చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మూమెంట్లో అని అనిపిస్తుంది వీళ్ళకి. కానీ ఎలా బ్రేక్ అయిపోయింది. మీరు చూస్తే మూవ్ ఆన్ అయిపోయారు, మీ లైఫ్లో మీరు ఉంటున్నారు. నా లైఫ్ నేను చూసుకోవాల్సిందే, తప్పదు, అయిపోయింది ఏదో అయిపోయింది, నా లైఫ్ నేను చూసుకోవాలి అన్న స్టేజ్కి వచ్చేసారు మీరు అన్నట్లుగా అనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే జగులవుతారు. ఓకేనా, జగిలవుతూ వీళ్ళకి మీ దగ్గరికి రావటానికి కూడా సంశయం పడుతున్నారు, అంటే భయపడుతున్నారనమాట. మీరు ఓకే చెప్తారా లేదా. మోర్ దెన్ 1 ఇయర్ అంటే ఈ ఇయర్ కాకుండా వచ్చే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో మీ వైపుగా ఈ పర్సన్ మీ వైపుగా వచ్చి మీకు ఒక ఆఫర్ అనేది ఇస్తారు. చాలా టైం పడుతుంది, ఎందుకంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారు అనుకుంటున్నారు ఈ పర్సన్. యాక్చువల్లీ మీరు మీ లైఫ్లో చెప్పాను కదా, మీ మైండ్ సెట్ నుంచి వాళ్ళకి కొంచెం కూడా ఇంట్యూషన్ అనేది వెళ్ళట్లేదు. అంటే ఈ సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అంటూ ఉంటాను కదా నేను. ఆ వైజ్గా మీరు ఇక్కడ బాధపడితే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు అక్కడ బాధపడితే మీకు తెలుస్తుంది. ఆ వైజ్గా ఏమీ వాళ్ళకి అందట్లేదు, ఇంట్యూషన్స్ అనేవి మీ పర్సన్కి అందట్లేదు. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఇంకా మీరు పూర్తిగా నన్ను మర్చిపోయారు, ఈ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది అన్న ఆలోచనలు వస్తున్నాయి. ఓకేనా, వీళ్ళు మీ వైపుగా రావటానికి ఈ ఇయర్ అయిపోయింది, ఇంకా 2 months ఉందనుకుంటా. ఇది నవంబరు, 1 month ఉంది, డిసెంబరు, ఇంకా 1 year ఉంది. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపు మీ వైపుగా ఈ పర్సన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళకి చేయాలి అని అనిపిస్తుంది, కానీ మీరు మూవ్ ఆన్ అయిపోయారు కదా అన్న ఆలోచనలు వస్తున్నాయి. ఆస్క్ యువర్ ఏంజల్స్ అంటే మీరు భగవంతుణ్ణి, యూనివర్స్ని, వీళ్ళు తొందరగా నా లైఫ్లోకి రావాలి, అంటే ఈ రిలేషన్షిప్ కావాలి, ఈ పర్సన్ నాకు కావాలి, వాళ్ళు మోసం చేసినా సరే ఈ పర్సన్ నాకు కావాలి అనుకున్న వాళ్ళు మీరు ప్రే చేస్తూ ఉండండి, అండ్ ఏంజల్స్ని గైడెన్స్ అడుగుతూ ఉండండి, అండ్ భగవంతుడికి ఎక్కువగా ప్రే చేస్తూ ఉండండి, మెడిటేషన్ చేసుకుంటూ ఉండండి, ఈ పర్సన్ త్వరగా నా లైఫ్లోకి రావాలి అని మేనిఫెస్టేషన్ చేస్తూ ఉండండి. ఓకేనా, మేనిఫెస్ట్ చేస్తూ ఉండండి. ఈ రిలేషన్షిప్ పట్ల వేరే అంటే మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ గైడెన్స్ తీసుకుంటూ ఉండండి. ఓకేనా, మీకు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ వైపు నుంచి గైడెన్స్ తీసుకుంటూ ఉండండి. ఓకేనా, ఆస్క్ యువర్ ఏంజల్స్ అని వచ్చింది. ఓకేనా, ఇలా ఉంది ఫస్ట్ ఫైల్ వాళ్ళకి. వీళ్ళైతే చాలా స్లోగా ఉన్నారండి, మీ దగ్గరికి రావటానికి భయపడుతున్నారు. మీరు క్వశ్చన్స్ వేస్తారన్నా కూడా వీళ్ళకి భయంగా ఉంది. ఏదైతే మీ ఇద్దరి మధ్య సపరేటింగ్ వచ్చిందో అండ్ గొడవలు జరిగాయో గతంలో ఈ రిలేషన్షిప్ పట్ల, దానివల్ల మీరు మూవ్ ఆన్ అయిపోయారు అండ్ వాకవే చేసేసారో అది గుర్తు చేసుకుంటున్నారనమాట ఈ పర్సన్. అండ్ రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంది, కానీ ఎలా మళ్ళీ స్టార్ట్ చేయాలి అన్న విధంగా భయపడుతున్నారు. వాళ్ళు మీ లైఫ్లోకి వస్తే మీరు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు, దానికి నా దగ్గర సమాధానం లేదు, ఏం చేయాలి అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి. దానివల్లే ఈ పర్సన్ ఏంటంటే కొంచెం భయపడుతున్నారు. కాబట్టి 1 year పడుతుంది మీ వైపుగా రావడానికి. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లోపు మీ దగ్గరికి
వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫస్ట్ ఫైల్ వాళ్ళకి ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజనేట్ అయిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. జగులవుతూనే ఉంటారు ఈ పర్సన్, అటు ఇటు జగులవుతూ ఉంటారు. మీకు ఎంతవరకు రెజనేట్ అయిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఫస్ట్ ఫైలు. ఓకేనా? పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను. ఇది జనరల్ రీడింగ్ అండి, అందరికీ వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మేడం నాకు అలా ఉంది, నా సిచ్యువేషన్ ఇలా ఉంది, మీరేంటి ఇలా చెప్తున్నారు అని అనొద్దు. అందరిది సేమ్ కాదు. ఒక్కొక్కరికి ఇప్పుడు నేను 3-4 అలా చెప్తాను, కానీ దాంట్లో ఒక్కటి మాత్రమే మీకు వర్తిస్తుంది అనమాట. అలా తీసుకోండి, అన్నీ వర్తించాలని ఏం లేదు. ఓకే, ఇలా ఉంది ఫస్ట్ ఫైల్ వాళ్ళకి. జలుబు చేసి అసలు ఊపిరాడట్లేదు. ఇది సెకండ్ ఫైల్ వాళ్ళు. నేమ్స్ కూడా తెలియని వాళ్ళకని చెప్పాను కదా. సెకండ్ ఫైల్ ఎవరైతే చూసుకున్నారో ఇక్కడ లెటర్స్ కూడా చూసుకోండి ఒకసారి. 1 minute. Okay. Find something positive today. ఇది థర్డ్ పర్సన్ ఉన్నారనుకుంటా. థర్డ్ పర్సన్ ఫైల్ అయినట్లుగా కనిపిస్తుంది. యు ఆర్ మై సన్షైన్. విత్ ఇన్ ద నెక్స్ట్ 5 weeks. ఓకే, ఇక్కడైతే థర్డ్ పర్సన్ వచ్చినట్టుగా కనిపిస్తుంది నాకు. థర్డ్ పర్సన్ అంటే సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళు అన్మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళు మ్యారేజ్ ఒకళ్ళు అన్మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ నాకు. ఓకే, ఇక్కడైతే వీళ్ళైతే ఏమనుకుంటున్నారంటే ఐ బిలీవ్ ఇన్ యూ, అంటే మీరు మారిపోయారు, మీరు ఈ రిలేషన్షిప్ పట్ల వాకవే చేశారు. చాలామంది వాకవే చేసినట్టుగా కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే మీరు మారిపోయారు. నేను ఈ రిలేషన్షిప్ పట్ల గతంలో మీ వైపుగా ఎలాంటి స్టెప్స్ తీసుకోలేదు, ఎందుకంటే నా లైఫ్లో థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి ఉండుండొచ్చు. దానివల్ల ఏంటంటే మీరు మూవ్ ఆన్ అయిపోతున్నా సరే, రిలేషన్షిప్లో వాకవే చేస్తున్నా సరే, సైలెంట్గా ఉన్నాను. రిలేషన్షిప్ పట్ల నేను ఎలాంటి స్టెప్ తీసుకోలేదు. ఇది మోసం చేసినట్లుగా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు మీ పట్ల గతంలో అయితే మీరు ఈ పర్సన్ వైజ్గా రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడు ఈ పర్సన్ మీ వైజ్గా చాలా మాటలు అంటే చాలా చెప్పుండొచ్చు మిమ్మల్ని అట్రాక్ట్ చేయటానికి. నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను, నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాను, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తాను, అండ్ మనీ వైజ్గా కూడా నిన్ను బ్యాలెన్స్గా చూసుకుంటాను. థర్డ్ పర్సన్ ఉన్నా సరే బ్యాలెన్స్గా చూసుకుంటాను, లేదా మీ వైపుగానే ఎక్కువగా ఉంటాను, మీ వైపుగానే ఎక్కువగా ప్రేమ చూపిస్తాను, వాళ్ళ వైపు నేను ఎక్కువగా ఉండను థర్డ్ పర్సన్ వైజ్గా అని మీ వైపుగా చెప్పి మోసం చేసి ఉండొచ్చు. అది ఇప్పుడు వీళ్ళకి గుర్తొస్తుందనమాట. నేను గతంలో మీ వైపుగా చాలా చెప్పాను, చాలా చేశాను, కానీ మీరు వాకవే చేసేటప్పుడు నేను సైలెంట్గా ఉన్నాను, ఇవేమీ నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నేను మోసం చేశాను మిమ్మల్ని. ఓకేనా?
మాటలు చెప్పారు కదా, ఇలా చూసుకుంటాను, అలా చూసుకుంటాను అని గతంలో రిలేషన్‌షిప్‌లోకి మిమ్మల్ని తీసుకొచ్చేటప్పుడు స్టార్టింగ్‌లో ఇవన్నీ చెప్పాను. అవి నేను నిలబెట్టుకోలేకపోయాను. మీరు వాక్ అవే చేస్తున్నా సైలెంట్‌గా ఉన్నాను. ఇది మోసం అవుతుంది. ఇది మోసం అవుతుంది అండ్ నేను మోసం చేశాను ఈ రిలేషన్‌షిప్ పట్ల. ఇ ఇది నేను ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం అంటే ఏంటంటే ఇద్దరిని సమానంగా చూసుకోలేక, అంటే థర్డ్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయ్యుండొచ్చు. ఇద్దరి వైపుగా సమానంగా చూసుకోలేక ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్ ఇంటెన్షన్‌గా అలా ఉన్నాయి. వాళ్ళేంటంటే ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోలేక, ఇద్దరిని భరించలేక, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అంటే ఇద్దరికీ సమానంగా ప్రేమని పంచలేక, ఇప్పుడు మీ వైపుగా ప్రేమని పంచారనుకోండి, చెప్తున్నాను సపోజ్ మీ వైపుగా ప్రేమని కానివ్వండి, ఏదైనా సరే ఇచ్చారనుకోండి, అక్కడ తక్కువైపోతుంది. థర్డ్ పర్సన్ వైస్‌గా, ఫ్యామిలీ మెంబర్స్ వైస్‌గా తక్కువైపోతుంది. వాళ్ళేంటంటే క్వెషన్ చేస్తారు. నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇంతకు ముందులా మాతో ఉండట్లేదు. ఇంతకు ముందులాగా నాతో మాట్లాడట్లేదని థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వీళ్ళని జడ్జ్ చేస్తారనమాట. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ అది ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అండ్ థర్డ్ పర్సన్‌ని సొసైటీ పరంగా మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి, వాళ్ళేమన్నా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో అని వీళ్ళేంటంటే బ్యాలెన్స్ చేసుకోలేక, అక్కడున్న ఏమన్నా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు, ఇక్కడ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ గొడవల వైపు కోపాన్ని కూడా మీ వైపుగా చూపించినట్టుగా కనిపిస్తుంది. ఓకేనా? మీరు వాళ్ళు ఎంత కోపం చూపించినా సరే మీరు భరించారు. మీరే తన సోల్‌మేట్‌గా కనిపిస్తారు ఆ పర్సన్‌కి. ఇప్పటికీ కూడా మీరే తన సోల్‌మేట్, మీరే తన సంతోషం, మీరే తన హ్యాపీనెస్ అండ్ మీరే తన ప్రపంచం. ఓకే. మీరే తన ప్రపంచంలాగా కనిపిస్తారు ఆ పర్సన్‌కి. దానివల్ల ఏంటంటే రిలేషన్‌షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. మీరు కూడా చాలా మంచి పర్సన్ అండ్ ఈ రిలేషన్‌షిప్ పట్ల మీరు కూడా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకి కూడా చాలా అంటే చాలా డెడికేటెడ్‌గా ఉన్నారు. డెడికేటెడ్ పర్సన్ కూడా. అండ్ దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీరు రిలేషన్‌షిప్ నుంచి వాకవే చేసిన తర్వాత కూడా ఈ పర్సన్ వైస్‌గా కాకపోయినా ఇంకా వేరే అంటే వేరే వ్యక్తులతో అయినా సరే, వేరే మీకంటూ ఒక ప్రపంచం అనేది ఉంటుంది కదా! దాని వైస్‌గా అయినా సరే మీరు ఉండలేకపోతున్నారు. ఉంటే వీళ్ళతోటి, లేకపోతే లేదు అన్నట్లుగా వీళ్ళ వైపుగా గతంలోని బిహేవియర్ అలాగే ఉండేది. ఇప్పుడు బిహేవియర్ కూడా అలాగే ఉన్నట్లుగా, సేమ్‌గా ఉన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుందనమాట. దానివల్ల ఏంటంటే మీరు చాలా డెడికేటెడ్ పర్సన్. మీరు చాలా మంచి పర్సన్. అండ్ వీళ్ళ వైపుగా మీరు చాలా ప్రేమను చూపించారు. చెప్పాను కదా! థర్డ్ పర్సన్ వైపుగా కోపం వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి ఆ కోపాన్ని మీ మీద చూపించినా సరే మీరు భరించేవారనమాట. ఎందుకు ఇలా చేస్తున్నావని ప్రశ్నించడం కానీ, నిలదీయటం కానివ్వండి, అలాంటివి చేయలేదు. అదే గుర్తొస్తుంది ఈ పర్సన్‌కి. మీలాంటి పర్సన్‌ని మిమ్మల్ని చూస్తే వాళ్ళకి సోల్‌మేట్ కైండ్ ఆఫ్ బాండ్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ పర్సన్. అండ్ మిమ్మల్ని చూస్తుంటే ఇలాంటి పర్సన్, ఇలా భరించే పర్సన్ లైఫ్‌లో దొరకటం చాలా గొప్ప విషయం. చాలా అదృష్టం ఉంటే కానీ ఇలాంటి పర్సన్స్ దొరకరు. మీరే తన ప్రపంచంలాగా ఫీల్ అవుతారనమాట ఈ పర్సన్. ఓకేనా? అర్థమవుతుందా? థర్డ్ పర్సన్ ఉన్నా, ఫ్యామిలీ ఉన్నా, పిల్లలున్నా సరే మీరే నా ప్రపంచం. మీతో తప్పితే నేను ఎవరితోనూ హ్యాపీగా ఉండలేను. అట్ ప్రెజెంట్ మూమెంట్‌లో కూడా థర్డ్ పర్సన్‌తో, ఫ్యామిలీతో గొడవలు జరుగుతున్నాయి. సొసైటీ పరంగా కూడా వీళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. చెప్పానుగా మీతో ఉంటే సంతోషం అనేది దానంతటికి అదే వచ్చేస్తుంది. మీతో ఉంటే మాత్రం, మీరు తన లైఫ్‌లో ఉంటే తనంతటికి అదే సంతోషం అనేది వచ్చేస్తుంది. లక్ అనేది కూడా కలిసొస్తుంది ఈ పర్సన్‌కి. మీరు తన లైఫ్‌లో ఉంటే లక్ అనేది కలిసొస్తుందనమాట. దాని గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. మళ్ళీ మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది. మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్‌లో బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకేనా? మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోకపోతే, ఒకవేళ రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేసినా మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతే మోసం అవుతుంది. దాని గురించి ఆలోచిస్తున్నారు. స్టెప్ తీసుకుందామా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. అండ్ మీతో మళ్ళీ హ్యాపీగా ఉండాలి. ఆహ్,
ఒక సీక్రెటివ్ రిలేషన్షిప్ అయినా కావాలి, ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి మీతోటి, మిమ్మల్ని సీక్రెటివ్గా అయినా పెట్టాలి అన్న ఆలోచనలు వస్తున్నాయి. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది. చెప్పాను కదా స్టార్టింగ్లోనే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లా కనిపిస్తుంది. మీరే తన ప్రపంచం, మీరే తన హ్యాపీనెస్, మీరే తన లక్ అనమాట. మిమ్మల్ని తన లైఫ్లోకి తీసుకొస్తే తన హ్యాపీనెస్, తన సంతోషం, తన మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఇదంతా మీకు చేసిన మోసానికే మీరు రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసిన తర్వాత నుంచి వీళ్ళ సిచ్యువేషన్ అనేది చాలా అంటే చాలా బ్యాడ్గా తయారైపోయింది. మనీ వైజ్గా, థర్డ్ పర్సన్ వైజ్గా, ఫ్యామిలీ మెంబర్స్ వైజ్గా, సొసైటీ పరంగా, ఫ్రెండ్స్ వైజ్గా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. వీళ్ళైతే మీ దగ్గరికి త్వరలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. 1 date 6/15/24 దిస్ ఆర్ ఓకే. ఈ నెల ఈ డేట్స్లో 6 అంటే ఇవాళ తారీఖు 7 ఓకే అయిపోయింది. 15 కానీ 24 కానీ మీకు ఒక ఆఫర్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ పర్సన్ మీ ఎదురుగా వస్తే వాళ్ళు మీ దగ్గరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. లేదా నెక్స్ట్ మంత్ మీ దగ్గరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ పర్సన్ అయితే చాలా ఫాస్ట్గా ఉన్నారు, చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి వస్తారనమాట. ఇక్కడ 5 weeks అని కూడా వచ్చింది చూడండి. 5 weeks అంటే నెక్స్ట్ మంత్ మీ దగ్గరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే నెక్స్ట్ మంత్ అవుతుంది. ఈ నెక్స్ట్ ఇది స్టార్టింగ్ ఇవాళ 7 అయి ఉండొచ్చు తారీఖు. ఇవాళ 5 weeks పడుతుంది. నెక్స్ట్ మంత్ వస్తారు మీ దగ్గరికి. ఇది అదే కార్డు చెప్పింది, కార్డులో ఇదే వచ్చింది. ఇక్కడ కార్డు కూడా ఏంజల్స్ మీకు అదే చెప్తున్నారనమాట. 5 weeksలో మీకు ఒక ఆఫర్ అనేది వస్తుందన్నమాట. కాకపోతే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మళ్ళీ ఈ పర్సన్ ఏంటంటే మోసం చేసే అవకాశం ఉంది. మీకు గైడెన్స్ నేను చెప్తున్నాను, వాళ్ళకి అవసరం లేదు. అక్కడ మ్యారేజ్ పరంగా ఎక్కువగా కనిపించింది. ఇక్కడ థర్డ్ పర్సన్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి మీకు గైడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ మళ్ళీ జగిలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓకేనా. మీరు తన ప్రపంచం, మీరే తన హ్యాపీనెస్ అని అనిపించి మళ్ళీ రిలేషన్షిప్లోకి వచ్చారు. ఈ పర్సన్ని ఎంత మాత్రం నమ్మకూడదు అనేది మీ ఇంట్యూషన్ బట్టి మీరు మాత్రం ఈ రిలేషన్షిప్లోకి వెళ్ళండి. లేదు మేడం నాకు ఈ పర్సన్ కావాల్సింది అనుకున్న వాళ్ళు మీరేంటంటే ఈ పర్సన్ వచ్చిన తర్వాత ఈ 5 weeksలో ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు కదా. వచ్చినప్పుడు మీరు రాగానే ఒక్కసారి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో మీరు వాళ్ళ వైపు చూపించొద్దు. వెయిట్ చేయండి. ఆ పర్సన్ మారారా లేదా, రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుందా లేదా, రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ నాతో ఉంటారా లేదా అని మీరు గట్టిగా ఆ పర్సన్ని అడగండి. అప్పుడే ఈ రిలేషన్షిప్లో మీరు ఒక స్టెప్ తీసుకోండి ఆ పర్సన్ వచ్చినప్పుడు. లేదా మీరు మాత్రం ఈ రిలేషన్షిప్ పట్ల హోప్స్ పెట్టుకోవద్దు. మీరు మూవ్ ఆన్ అయిపోవటమే మంచిది. ఓకేనా. మళ్ళీ జగిల్ అవుతారు ఈ పర్సన్. కాబట్టి మీ ఇంట్యూషన్ బట్టి మీరు గతంలో పడిన బాధకి, ఓకే, మీరు గతంలో ఈ పర్సన్ వైజ్గా ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేక బ్యాలెన్స్ చేసుకోలేక ఈ పర్సన్ మిమ్మల్ని మీరు వాకవే చేస్తున్న సైలెంట్గా ఉన్నారు. కాబట్టి మీరు చూసుకొని మళ్ళీ మోసం అవుతుంది కాబట్టి మీరు చూసుకొని గతంలో చేసిన పొరపాటు మళ్ళీ చేయొద్దు. ఆచితూచి అడుగు వేయండి మీ ఇంట్యూషన్ బట్టి. ఓకే. నేను ఇచ్చే గైడెన్స్ అయితే ఇది. ఇక మీ ఇష్టం. ఓకే. మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను. దానికి వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. పర్సన్ గురించే కాదు, ఇంకా మీరు కెరీర్ గురించి, జాబ్స్ గురించి ఇంకా వేరే వైజ్గా తెలుసుకోవాలి అనుకున్నా కానీ మీరు వీడియో టైటిల్ కింద పెట్టున్న నెంబర్కి వాట్సాప్ కాల్, వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, జనరల్ రీడింగ్ అండి, అందరికీ వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క సిచ్యువేషన్లా ఉంటుంది కాబట్టి వేరేలాగా ఉండొచ్చు.
ఓకే. వీడియోస్కి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను, అవి కూడా చూసి లైక్ చేయండి. అండ్ మీరు లైక్స్ చేస్తే మీ ఎనర్జీస్ ఇంకా వస్తాయి, ఇంకా నేను ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్.